నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చిరంజీవి అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. అంటే ఇంతకుముందు మనకు ప్రచారానికి వస్తారేమో అనుకున్నాము. కానీ పిలుపునిచ్చారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఎఫెక్ట్ అనేది మనం చెప్పలేము. బట్ మామూలుగా పవన్ కళ్యాణ్కి అక్కడ బాగా ఛాలెంజింగ్ అయితే ఉందనేది గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా వర్మ మీద ఆధారపడ్డాడు. తెలుగుదేశం వర్మ మనస్ఫూర్తిగా పనిచేయట్లేదు. వర్మ తమ్ముడు రవి కానీ వర్మ కానీ అక్కడ తెలుగుదేశం ఎక్స్క్లూజివ్ మీటింగ్స్లో వాళ్ళు గట్టిగా పవన్ కళ్యాణ్ని గెలిపించానని చెప్పట్లేదు అన్న ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది. అంటే మన రిపోర్టర్లు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నది అయితే పవన్ కళ్యాణ్ గెలుపు అయితే చాలా కష్టమని చెప్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి అక్కడ గ్రౌండ్లో పట్టు లేదు. జనసేనకి వర్మనే నమ్ముకోవాల్సి వచ్చింది. వర్మ ఎంత సిన్సియర్గా పనిచేస్తాడు అనే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గెలుపు ఆధారపడింది. రెండవ అంశం ఏంటంటే అక్కడ జనసేనకు తెలుగుదేశం మధ్య సయోధ్య అనేది లేదు. ఎప్పుడైనా కూడా అర్థమెటిక్ అండ్ కెమిస్ట్రీ అంటారు. అంటే లెక్కలు వేసుకొని నీకెన్ని సీట్లు అనేది అర్థమెటిక్ అయితే, కెమిస్ట్రీ అంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. సో జనసేన నుంచి తెలుగుదేశానికి మిగతా చోట్ల జరిగితే జనసేన పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ జరగాలి. ఇది స్టేట్ వైడ్గా కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన ఓట్లు తెలుగుదేశానికి పడే అవకాశం ఉంది, కానీ తెలుగుదేశం బీజేపీ ఓట్లు జనసేనకు పడే అవకాశం లేదనేది ఎక్కువగా గ్రౌండ్స్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయన్నమాట. ఎందుకంటే చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళు జన సైనికుల్ని ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదని, వాళ్ళు చాలా హీనంగా చూస్తున్నారు అన్న ఇది చాలా చోట్ల ఉంది. అట్లాగే జనసేన నుంచి కూడా కింది స్థాయి నాయకులు చాలామంది వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పోతిన మహేష్ లాంటి వాళ్ళు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీనివల్ల కూడా జనసేనకి ఇబ్బంది ఉంది. జనసేనకి 21+2 23 చోట్ల 12 చోట్ల జనసేన కాని వాళ్ళకే సీట్లు ఇచ్చారు. సో తెలుగుదేశం నుంచి కొంతమంది దీంట్లో చేరి తెలుగుదేశంలో సీట్లు రాని వాళ్ళు జనసేనలోకి వెళ్ళండి, మీకు అక్కడి నుంచి ఇప్పిస్తాను చంద్రబాబు అలా ఇప్పించను ఉన్నాయి. సో ఇట్లాగా రకరకాల పద్ధతులు కొంతమంది వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వాళ్ళకి ఉన్నాయి. ఇలాగ జనసేన అప్పుడు ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది. వాళ్ళందరూ కూడా జనసేన నాయకులను ఓడించాలి, అక్కడ జనసేన సీట్లు ఎవరు ఇచ్చారో వాళ్ళ అభ్యర్థులను ఓడించాలనే ప్లాన్తో ఉన్నారు. దీని ఎఫెక్ట్ అంతా అంటే స్టేట్ వైడ్ ఎఫెక్ట్ అంతా కూడా పిఠాపురంలో పడుతుంది. పిఠాపురంలో ఏంటంటే కాపు ఓట్లు 90,000 పైన ఉన్నాయి, కానీ అవన్నీ గంపగుత్తగా పవన్ కళ్యాణ్ అకౌంట్లోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే కాపులందరూ పవన్ని ఓన్ చేసుకోలేదు. ఈసారి కాపు యూత్ మాత్రం ఓన్ చేసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు అంటే 83 తర్వాత చూస్తే రెడ్లో కమ్మాలో ఇద్దరే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప వేరే కులం వాళ్ళు అవ్వలేదు. సో ఇది మారుతుందేమో అనుకున్నారు చిరంజీవి వచ్చినప్పుడు. అందుకనే చిరంజీవికి 70 లక్షల ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి. నిజానికి ఫస్ట్ టైంకి ఆ స్థాయిలో రావడం అనేది మాటలు కాదు, కానీ చిరంజీవి ఒక రకంగా వాళ్ళని మోసం చేశాడు. సో తీసుకెళ్ళి కాంగ్రెస్లో కల్పిస్తాడు. దాని తర్వాత పవన్ వచ్చాడు. అందుకని పవన్ ఇమ్మీడియట్గా నమ్మలేదు. బట్ 2014లో పవన్ చంద్రబాబును గెలిపించమంటే అప్పుడు కొంత చంద్రబాబును గెలిపించారు. దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే తర్వాత పవన్ కళ్యాణ్ చరిత్ర చూస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సీఎం చేయడానికే మొత్తం ఆయన లైఫ్ని అంకితం చేసినట్టు కనబడుతుంది. ఎక్కడ కూడా కాపుల కోసం సపరేట్గా చేయడం, దానికోసం పోరాడడం అనేది ఈసారి చేస్తుంటే కూడా ఆయనకు వచ్చే ఈ 10-12 సీట్లు ఈజీగా వచ్చిండేవి. ఆయన అటువంటి బ్యాటిల్లోకి వెళ్ళకుండా మళ్ళీ చంద్రబాబుని సపోర్ట్ చేశాడు. అప్పుడైనా కూడా చంద్రబాబు ఒక 40 సీట్లు ఈయనకి ఇచ్చుండి ఈయన ఏదో ఒక టర్మ్ సీఎం చేస్తాము ఒక 1 year ఏదో అని చెప్పుంటే కాపులు మొత్తం సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకని కాపులకి ఏంటంటే చంద్రబాబుని సీఎం చేయాలన్నా జగన్ని సీఎం చేయాలన్నా రెండే ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబుని సీఎం చేయడం ఇష్టం లేని వాళ్ళందరూ జగన్ వైపు వెళ్తారు. ఎందుకంటే కాపుల నుంచి సీఎం లేరు ఎలాగో, కాబట్టి జగనో చంద్రబాబు ఇద్దరిలోనే ఎంచుకోవాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది బలంగా లేదు.
సో పవన్ కళ్యాణ్ చెప్తే మనం ఎందుకు చంద్రబాబుని సేమ్ చేయాలి అనుకునే వాళ్ళ సంఖ్య బాగుంది. అందువల్ల యూత్, కాపు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్కి గట్టిగా సపోర్ట్ చేస్తారు. ఏజ్ పెరిగే కొద్ది కాపుల్లో పవన్కి యాంటీగానే ఉన్నారనేది చెప్తున్నారు. అంటే కొంత అనుభవం ఇవన్నీ చూసి వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి లాగే ఉంటాడు తప్ప అతనేమి కాపులకు రిప్రజెంటేటివ్గా ఉండడు అన్న అభిప్రాయం వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే ఇటు జగన్ రెడ్డికి రిప్రజెంటేటివ్ ఉన్నాడు, ఇటు చంద్రబాబు కమ్మాస్కి రిప్రజెంటేటివ్ ఉన్నాడు. వాళ్ళు మిగతా కులాల ప్రజల కోసం అనేక స్కీములు అవన్నీ చేసినా కూడా బేసిక్గా అండ ఉండేది. ఇప్పుడు కాపులు, కమ్మలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా కమ్మలందరూ ఐక్యమై చంద్రబాబు కోసం డబ్బులు కావచ్చు, ఫిజికల్గా తాము ఇక్కడికి వచ్చేసి పని చేయడం కావచ్చు, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఇట్లా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు చంద్రబాబుని. అట్లాగే రెడ్ లైన్ అంతే. సో కానీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ అలాగా ఓన్ చేసుకుంటున్నట్టు మనకు కనబడలేదు. సో దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ ఇబ్బందుల్ని ఇంకా అధిగమించాలంటే పవన్ కళ్యాణ్ తన చిరంజీవిని కూడా రంగంలో దించాలి, సినిమా వాళ్ళు చాలామందిని దించాలన్న ప్లాన్ అయితే ఉన్నింది. కానీ మనకి ఇప్పటి వరకు ఉన్నది వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరే వాళ్ళ ఫ్యామిలీ నుంచి బలంగా కనిపిస్తున్నారు. ఇటేమో జబర్దస్త్ బ్యాచ్ అంతా ఒక డజన్ మందికి పైనే దించారు. సో దాని ఎఫెక్ట్ ఎంత అనేది తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత ఇమేజ్ ఏం లేదు. వాళ్ళని ఏదన్నా సరదాగా చేస్తే చూస్తారు తప్ప వాళ్ళు ఓట్లు ఏమంటే మేము ఎందుకు వేయాలన్న ఇది ఉంటుంది చాలామందికి. సో ఆ ప్రాబ్లం ఉంది. సో అందుకని చిరంజీవిని రంగంలోకి దించుతారు. చిరంజీవి రాబోతున్నాడు, చిరంజీవి కానీ క్యాంపెయిన్ చేస్తే ఖచ్చితంగా పిఠాపురంలో ఇంపాక్ట్ ఉంటుందని అనుకున్నారు. నిజం కూడా ఆ మేరకు కొంత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చిరంజీవి కొంత కాపు పెద్ద అంటే ఏజ్డ్ పీపుల్ని కూడా కొంత అడ్రస్ చేయగలరు పవన్ కళ్యాణ్ కంటే. పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఈయన ఊగిపోతున్న ధోరణి సినిమాకి ఎక్స్టెన్షన్ లాగా ఇతను మాట్లాడుతుంటాడు తప్ప యూత్ అప్పీల్ అయినట్టుగా కొంత చదువుకున్న వాళ్ళు, కొద్దిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అప్పీల్ కాదు అది. సో చిరంజీవి అయితే కొంత అప్పీల్ చేయగలడు. కాకపోతే చిరంజీవి కూడా అనేక ప్రశ్నలు వస్తాయి. నువ్వు 10 ఏళ్ళుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ఎందుకు చెప్తున్నావు, ఎందుకు నువ్వు స్పాన్సర్ చేస్తున్నావు అనే ప్రాబ్లమ్స్ రకరకాలుగా వస్తాయి. సో నువ్వేమో అమ్మేస్తావు, ఇప్పుడు మీ తమ్ముడికి వచ్చి నువ్వు ఎలా గ్యారంటీ ఇస్తావు, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా. చిరంజీవి గతంలో చంద్రబాబు మీద ఏం మాట్లాడాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు మీద ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా వీడియోలు బయటికి తీశారు. సో ఆల్రెడీ కొంతమంది వైసీపీ నాయకులు డైరెక్ట్గా చిరంజీవిని అటాక్ చేయడం కూడా మొదలుపెట్టారు. సో ఈ క్రమంలో చిరంజీవి వస్తే ఇది ఇంకా పెంట్ అవుతుంది అనవసరంగా అనుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని వీడియో మాత్రమే చేశాడు. అది కూడా జాగ్రత్తగా ఓన్లీ వాళ్ళ తమ్ముడు గురించి మాత్రమే, కూటమిని గెలిపించండి కానీ అట్లేం మాట్లాడలేదు. మా తమ్ముడిని పిఠాపురంలో, అది కూడా జనసేనని గెలిపించండి అని కూడా ఆయన పిలిపివ్వలేదు. మా తమ్ముడు తను ముందుగా అందరికంటే వెనకబుట్టినా కూడా సమాజ సేవ చేయడంలో అందరికంటే ముందుంటాడు. సో తను ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజాసేవ చేయాలనుకుంటారు. కానీ నా తమ్ముడు అట్ట కాదు. అధికారం లేకపోయినా చాలామంది రైతులకు, రైతు కుటుంబాలకు, మత్స్యకారులకు ఇలా చాలామందికి తన సొంత డబ్బులతో హెల్ప్ చేశాడు. సో ఆయనకి సేవాగుణం ఉంది. అలాంటి వాడికి అధికారంలో వస్తే ఇంకెంత చేయగలడు అన్నట్టుగా మాట్లాడాడు తప్ప ఇంక వేరే ఏం లేదు. మరి ఆయన ఏం కష్టాలు పడుతున్నాడో నాకైతే ఏమీ కనిపించలేదు. ఇంకెవరికైనా కనిపిస్తున్నాయేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాడు తప్ప అంతకుముందంతా వీకెండ్ పొలిటీషియనే. అతను ప్రజల కోసం ఏం కష్టాలు పడ్డాడు ఇప్పటివరకు అనేది, ఆయన ఏమన్నా అరెస్ట్లు అయ్యాడా, జైలుకి పోయాడా, లాఠీ దెబ్బలు తిన్నాడా, ఏమీ జరగలేదు కదా. నిజానికి అవి జరుగుతున్నాయి, చాలామంది మీద జరుగుతున్నాయి. ఆ రకంగా తీసుకుంటే చంద్రబాబు కష్టాలు పడ్డాడంటే అర్థం ఉంది. 75 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికి కూడా ఎండల్లో ఆయన తిరుగుతున్నాడు, జైలుకి వెళ్ళాడు, కేసులను ఎదుర్కొంటున్నాడు. ఆయన కష్టాలు పడ్డాడు అని ఎవరన్నా చెప్తే మనం నమ్మొచ్చు. పవన్ కళ్యాణ్ ఏం కష్టాలు పడ్డాడో తెలియదు. మాట్లాడితే ఆయన సినిమా రంగం వదులుకోలేదుగా ఇప్పటి వరకు. సినిమాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు, సినిమాల్లో డబ్బులు వస్తున్నాయి. ఆయన జనసేనకు కూడా బయట నుంచి కూడా డబ్బు వస్తుంది. మేఘా కృష్ణారెడ్డి వాళ్ళు కూడా 20 కోట్లు ఎంతో ఇచ్చారు, బాండ్స్ కొన్నారు. కాబట్టి ఇదేదో చిరంజీవి ఫ్యామిలీ నుంచి డబ్బులు పెడుతున్నట్టు ఒక కలరింగ్ ఇస్తున్నారు, కానీ అదేం మనకు కనబడట్లేదు. ఏదేమైనా ఆయన పిలుపు ఎంత మేరకు పనిచేస్తుంది అనేది డౌటే. ఓకే సార్, థ్యాంక్ యూ.